హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. నెక్స్ట్ డే రఘు వాళ్ళు ఊరికి బయలుదేరుతూ, చూడు మయు, ఆవిడ కావాలని చేసిందా పొరపాటున చేసిందా అనేది అనవసరం. ఇప్పుడు ఆ ఇంటి కోడలిగా ఆవిడని చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం నీదే. కోపంలో ఏదైనా అంటే అడ్జస్ట్ అవ్వు, మాటకి మాట ఎదురు చెప్పకు అంటున్న నిర్మలాతో, అంటే ఆవిడ అత్తగారు కాబట్టి ఏదైనా అనొచ్చు అంతేనా అని అడిగాడు సీరియస్గా చిన్న. నువ్వు ఆగరా అంటుంటే రఘు కల్పించుకుని, నా బంగారానికి తెలుసు ఎప్పుడు ఏది చెయ్యాలో, నువ్వు పద అంటూ తీసుకెళ్లాడు. భార్గవి ఆఫీస్కి వెళ్ళాక మయూక అత్తారింటికి వెళ్ళింది. శ్రీధర్ తనని చూస్తూనే, రారా తల్లి కూర్చో అన్నాడు. పర్లేదు అంకుల్ అంటూ నవ్వింది. ధ్రువ్ అప్పుడే హాల్లోకి వచ్చి తనని చూసి నవ్వాడు. పీకాక్ గర్ల్ వెరీ టఫ్ గర్ల్ కదా, నవ్వలేదు. మనోడికి అర్థమైంది. అంకుల్, నేను టీ పెట్టి తీసుకొస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళింది. ధ్రువ్ నెమ్మదిగా తన దగ్గరకు వెళ్ళాడు. చేయి పట్టుకుని, సారీ రా చెర్రీ అన్నాడు. మయూక చేయి లాక్కుని, ఎందుకో అంటూ స్టవ్ వెలిగించింది. అదే టూర్కి తీసుకెళ్ళినందుకు అంటుంటే, అంతేకాని మీ మమ్మీ విషయంలో నన్ను తిట్టినందుకు కాదన్నమాట అన్నది. శ్రీధర్ లేచి వెళ్ళడం చూసి మయూకని దగ్గరకు లాక్కొని, అది కాదే, నువ్వు మా మమ్మీ సంగతి వదిలే, నా సంగతి చూడు. ఎన్నో ప్లాన్స్ వేశా నీకోసం, మన ఇద్దరికి సపరేట్ రూమ్ బుక్ చేశా అంటూ బుగ్గ కొరికాడు. మయూక తనని తోసేస్తూ, నాకు తెలుసు ఇలాంటిది ఏదో చేస్తావని, నేను వచ్చినా నీతో ఉంటానని ఎలా అనుకున్నావు అని అడిగింది. నా ప్లాన్ నాకుంది, కానీ కోపం తెచ్చుకోనంటే ఒకటి చెప్తాను అంటూ తనని గోడకు లాక్ చేసి లిప్స్ అందుకున్నాడు. నెమ్మదిగా మెడ మీద ముద్దులు పెడుతుంటే, ఈ వేషాలకు తక్కువ లేదు అంటూ కాలు తొక్కింది. అబ్బా డెవిల్ అంటూ నడు మీద గట్టిగా గిచ్చాడు. అబ్బా అని చూసుకుంటే కమిలిపోయింది. అది చూసి, అచ్చచ్చో చెర్రీ, ఏది చూడని అంటూ మోకాళ్ళ మీద కూర్చుని ముద్దు పెట్టాడు. మయూక తనని కిందకి తోసేసింది. ధ్రువ్ తనని ఒళ్ళోకి లాక్కొని, చెప్పేది విను, ముందు మా మమ్మీని శత్రువుగా చూడటం మానేయి. ఆవిడకి చెప్పు, మయూకని దేవతలాగా చూడు, వరాలు ఇస్తుందని అంటూ మోచెత్తో పొడిచింది. అది కాదురా చెర్రీ, గొడవలు ఎవరైనా పడతారు, కానీ గొడవలకి ఫుల్ స్టాప్ పెట్టే వాళ్ళే గొప్ప. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. నేను తిరిగి వచ్చేసరికి మా మమ్మీ నా కోడలు బంగారం అంటూ నిన్ను మెచ్చుకోవాలి, అర్థమైందా అంటుంటే పాలు పొంగడం చూసి మయూక పైకి లేచింది. అంటే మా మమ్మీలాగా నన్ను అడ్జస్ట్ అవ్వమని చెప్తున్నావు. మీ మమ్మీ ఏదైనా అన్నా నోరు మూసుకుని ఉండమంటావు. నువ్వు మారిపోయావు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మనోడు షూ అంటూ తల గోడకేసి కొట్టుకున్నాడు. టీ తీసుకుని రేఖ ఉన్న రూమ్లోకి వెళ్ళింది మయూక. మయూకాని చూసి భానుమతి మొహం మార్చేస్తుంటే ఆవిడ చేయిలాగి కప్పు చేతికిచ్చింది. రేఖ దగ్గరకు వెళ్ళి, చుచ్చుచో అంటూ టీ కప్పు తన ముందు పెట్టి, ఎంగేజ్మెంట్ ఆపడానికి ఇంత ఫీట్లు అవసరమా? అయినా పెళ్ళి అయిన వాళ్ళకి ఎంగేజ్మెంట్తో పని ఏముంది? మా నాన్నగారి మాట కాదనలేక ధ్రువ్ ఓకే అన్నాడు. కానీ ఈసారి ఇలా కాదు, వేరేలా ప్లాన్ చేయండి చెప్తాను అంటూ వెళ్ళిపోయింది. రేఖకి సౌండ్ లేదు. మయూక ధృవికాస్ ఓరల్డ్లో నిల్చుని టీ తాగుతుంటే, నా మీద కోపం వచ్చిందా మయూ అంటూ వినిపించి వెనక్కి తిరిగి చూసింది. శ్రీధర్ తన దగ్గరకు వచ్చి నిల్చున్నాడు. మీ మీద కోపమా? ఎందుకు అంకుల్ అంటూ ఆశ్చర్యంగా చూసింది. ఎంగేజ్మెంట్ ఆగిపోయింది, టూర్కి వెళ్దామనుకుంటే నేను ఆపేశాను కదా అందుకు అన్నాడు. అయ్యో అదేం లేదంకుల్ అంటూ నవ్వింది. శ్రీధర్ తన తల నిమురుతూ, మయూ, నీకొక సంగతి తెలుసో లేదో, అసలు రఘు చెప్పాడో లేదో కానీ ధ్రువ్ నిన్ను ఇష్టపడక ముందే నిన్ను నేను కోడలిగా ఫిక్స్ అయ్యాను బంగారం. దానికి చాలా కారణాలున్నాయి. 1 నీ ధైర్యం, 2 నీ ఆత్మాభిమానం, 3 నీ మంచితనం, ఇంకా ఫైనల్గా నువ్వు నా రఘు కూతురు కావడం. అది పక్కన పెడితే, నువ్వు ధ్రువ్ చిన్నప్పటి నుండి శత్రువులుగా పెరుగుతుంటే ముందు నవ్వుకునేవాడిని. పెద్దయినా మీ గొడవలు తగ్గకపోయేసరికి పైగా నిన్ను కోడలుగా ఫిక్స్ అవ్వడం వలన ఎప్పుడెప్పుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటారా అని ఎదురు చూసేవాడిని. మొత్తానికి నా కల నెరవేరింది. ధ్రువ్ నాకు అన్నీ చెప్పే చేస్తాడు. నిన్ను లవ్ చేశానని ముందు నాకే చెప్పాడు. ఆ రోజు చెప్పాను కదా, చెప్పే పెళ్లి చేసుకున్నాడని. నా ఆనందం ఇంత అంతా కాదు. ఎందుకో తెలుసా, మీ ప్రేమని ఖచ్చితంగా ఒప్పుకోదు మీ ఆంటీ. ధ్రువ్ తనని బాధ పెట్టలేడు, అలాని నిన్ను వదులుకోడు, అందుకే అలా చేశాడు. ఇంక ఇప్పుడు రేఖ కావాలని చేసిందని నువ్వు అనుకోవడంలో తప్పు లేదు.
నీ పట్ల తను ప్రవర్తించే తీరు అలా ఉంటుంది. కానీ మయు, నాకొక విషయం చెప్పు. రోజు ధ్రువ్ సుజిత్ గాడిని చావగొడుతున్నాడని తెలిసి నువ్వు ఏమన్నావు వాడితో అని అడిగాడు. ఈ గొడవలు కొట్టుకోవడాలు ఎవరైనా చేస్తారు, కానీ మనం కొంచెం వెరైటీగా ప్లాన్ చేద్దాం. రిత్వికని సుజిత్ని కలిపేద్దాం, వాళ్ళు మనకి చేసిన దానికి పనిష్మెంట్ ఇద్దాం అన్నాను అంటూ ఆశ్చర్యంగా చూసింది మయూక. ఈ విషయం వాడు ఆ రోజు నాకు చెప్పి, అసలు ఎలా వచ్చింది ఆ థాట్ తనకి? నీ కోడలు నాకన్నా తెలివినది డాడ్ అంటూ నవ్వాడు. బయట వాళ్ళ విషయంలోనే అంత బాగా ఆలోచించిన నువ్వు మీ యాంటీ విషయంలో ఎందుకు ఆలోచించడం లేదు అంటూ కళ్ళెగిరేశాడు శ్రీధర్. మయూక కామ్గా తననే చూస్తోంది. మా మయూక అందరిలాంటి అమ్మాయి కాదు, సంథింగ్ స్పెషల్. ఏం చేస్తే మీ అత్త నీ రూట్లోకి వస్తుందో బాగా ఆలోచించి ఈ ఇంట్లో నీ రూట్ క్లియర్ చేసుకో. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నా సపోర్ట్ నీకే అంటూ తల నిమిరి వెళ్ళిపోయాడు. హాల్లోకి వెళ్ళి ధ్రువ్ వైపు చూసి కళ్ళార్పాడు. మానోడు, నాకు తెలుసు చెర్రీ, నువ్వు నేను ఏం చెప్పినా వినవని, అందుకే డాడ్ చేత చెప్పించా అంటూ నవ్వుకున్నాడు. కాలేజీలో మయూక రావడం లేదని చిన్నా చెప్పడంతో శ్వేత, సుష్మా ఇద్దరూ అయితే మేము కూడా వెళ్ళమన్నారు. వీళ్ళని చూసి నెమ్మదిగా ఒక్కొక్కరు డ్రాప్ అవడంతో చిన్నాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తమ క్లాస్ నుంచి దాదాపు 20 మంది. అయ్యో, ఈ విషయం వెంటనే బావగడికి చెప్పాలి అనుకుంటూ ధ్రువ్కి ఫోన్ చేసి విషయం చెప్పాడు. ఇది నేను గెస్ చేశాను బావా, మీ చెల్లి రాకపోతే నాకే వెళ్ళాలనిపించడం లేదు. ఇంకా వాళ్ళు అలా అనడంతో ఆశ్చర్యం ఏముంది అన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం బావా అని అడిగాడు చిన్న. నేను చూసుకుంటా అంటూ ఫోన్ పెట్టేశాడు. బ్యాగ్ సర్దుకుంటుంటే మయూక వచ్చి హెల్ప్ చేయినా అని అడిగింది. చేయి అన్నాడు నవ్వుతూ. నేను లేను కదా అని వేషాలు వేయకుండా గుడ్ బాయ్ లాగా ఉండు అంటూ షర్ట్స్ పెడుతుంటే, ఓయ్ చెర్రీ, అసలు నేను ఎప్పుడైనా అలాంటి వేషాలు వేశానా అన్నాడు ఆశ్చర్యంగా. అబ్బా, ఎలాంటి వేషాలు వేయకపోతే స్మైలీ ఫ్రెండ్ తమరికి ఎందుకు ముద్దు పెట్టింది అంటూ మూతి బిగించింది. చెప్పేసిందా అంటూ తల పట్టుకున్నాడు. అందుకే అంటున్నా బీ కేర్ఫుల్ అని అంటూ బ్యాగ్ జిప్ వేసి, అయినా శ్వేత సుష్మాకి చెప్తాలే నీ మీద ఒక కన్ను వేయమని అంటూ వేలు చూపించింది. అసలు వాళ్ళు వస్తేగా నా మీద కన్ను కాలు వేయడానికి అన్నాడు. అదేంటి అని అడిగింది కంగారుగా. కాలేజీ క్వీన్ తమరు రాకపోవడంతో మీ క్లాస్ వాళ్ళంతా డ్రాప్ అయిపోయారు. అలా ఎలా డ్రాప్ అవుతారు అంటూ ఫోన్ తీసి వెంటనే శ్వేతకి కాల్ చేసింది. శ్వేత లిఫ్ట్ చేయగానే క్లాస్ అవ్వడం లేదు కదా, స్పీకర్ ఆన్ చేయి అన్నది. శ్వేత స్పీకర్ ఆన్ చేయగానే హలో గైస్ వాట్సాప్ అంటూ అరిచింది పెద్దగా. ధ్రువ్ తననే గమనిస్తున్నాడు, కానీ ఎవరు ఏం మాట్లాడలేదు. అర్థమైంది, నేను రాకపోవడమే మీ కోపానికి కారణం కాదు అనగానే, నీ మీద కోపం ఎందుకు మయూ అన్నారంతా. కాకపోతే మరేమిటి, అసలు ధ్రువ్ టూర్స్ ఎవరిది? మా ఆయనది, అంటే నాది. మీరంతా మీ ఫ్రెండ్ కంపెనీ రెప్యుటేషన్ దెబ్బతీస్తారా అని అడిగింది. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. అయినా నేనంటే మ్యారీడ్, నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి. సో ఈసారికి మీరంతా వెళ్ళి మా టూర్స్ రేంజ్ పెంచండి. ఐ ప్రామిస్ నెక్స్ట్ టూర్ కేవలం మన క్లాస్మేట్స్ మాత్రమే వెళ్దాం. ఏమంటారు అని అడిగింది. ఏమంటాము, నువ్వు ఏదంటే అదే అంటాం, ఓకే అన్నది శ్వేత. అందరూ ఓకే మయూక అంటూ అరిచారు పెద్దగా. మయూక ధ్రువ్ వైపు తంబు చూపించింది. ఓకే దెన్ వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. వావ్ సూపర్ చెర్రీ అంటూ లేచి దగ్గరకు తీసుకున్నాడు. సారీ సైక్, నిన్ను అర్థం చేసుకోకుండా ఏదేదో అనేశాను. ఇదిగో ఈ చెర్రీ జ్యూస్ తాగేసి ఎనర్జీ తెచ్చుకుని తొందరగా టూర్ కంప్లీట్ చేసుకురా, నీకోసం హనీ బాటిల్తో రెడీగా ఉంటా అంటూ లిప్స్ అందుకుంది. మనోడు ఫుల్ ఖుష్ అయ్యాడు. ధ్రువ్ బుజ్జి బయటకు వెళ్ళారు. శ్రీధర్ కిచెన్లో మయూకాకి హెల్ప్ చేస్తుంటే, బాను వెళ్ళి మనోరాల్కి హెల్ప్ చేయొచ్చు కదా, ఎంతసేపు కూతుర్ని హత్తుకుని కూర్చోకపోతే అన్నాడు తాతయ్య. అవసరం లేదు నాన్న, తను చాలా టాలెంటెడ్, సింగిల్ హ్యాండ్ చాలు అన్నది రేఖ. చూడు రేఖ, మయూకాని చూస్తుంటే నాకెందుకో తేడా కొడుతోంది. నిన్ను మీ అమ్మని అదే సింగిల్ హ్యాండ్తో మడతేస్తుందేమో అని, చూసుకో అంటూ వెళ్ళిపోయాడు. అసలు ఏంటి నీ ప్లాన్ ఇప్పుడు చెప్పు అన్నదావిడ. రేఖ పైకి లేచి మామూలుగా నడుస్తూ ఎలా ఉంది నా ప్లాన్ అంటూ నవ్వింది. భానుమతి గుండె పట్టుకుంది. అంటే నీకు అని అడిగింది ఆశ్చర్యంగా. ఫ్రాక్చర్ లేదు, గాడిద గుడ్డు లేదు, నేను కావాలని పడ్డాను,
కానీ కొంచెం బెనికింది అంతే. ఆ ఎంగేజ్మెంట్ ఆగింది, అది చాలు. కాకపోతే ఈ రాక్షసి వాడితో వెళ్ళకూడదంటే ఇంకేదో పెద్ద ప్లాన్ వేయాలి. అందుకే ఆ డాక్టర్ మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్. తను ఎంగేజ్మెంట్కి వచ్చింది. తను నేను కలిసే ఈ ప్లాన్ వేశాం. ముందు వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోలేదు, కానీ దాని నస తట్టుకోలేక ఒప్పేసుకున్నాడు అంటూ మంచం మీద కూర్చుంది. భానుమతికి నోట మాట రాలేదు. నన్ను మించిపోయింది ఇది అనుకుంది. మయూక అందరికీ లంచ్ పెడుతుంటే శ్రీధర్ తీసుకెళ్లి రేఖాకిచ్చాడు. తాతయ్య తింటూ చాలా బాగా చేసింది భాను, ధ్రువగాడు అదృష్టవంతుడు అన్నాడు. ఆవిడ టేస్ట్ చేసి పర్లేదు బాగానే చేసింది అనుకుంటూ కూతురు గుర్తొచ్చి వెంటనే ఏం బాగుంది, ఇందులో ఉప్పు ఎక్కువైంది, అందులో కారం తక్కువైంది అంటూ వంకలు పెడుతుంటే అయితే ఒక పని చేయండి అంటూ రైస్ పెట్టి పెరుగేసేసి ఇది తినండి, ఉప్పు కారాలతో పని ఉండదు అంటూ నవ్వింది మయూక. ఆయన తిక్క కుదిరింది, లేకపోతే హాయిగా తినకుండా ఓవర్ చేసింది అనుకుంటూ నవ్వుకున్నాడు. నీ పొగరు కొంచెం తగ్గించుకుంటే మంచిది అంటూ వార్నింగ్ ఇచ్చింది భానుమతి. అది చాలా కష్టం బామ్మగారు అంటూ కళ్ళార్పింది. ఆవిడ లేచి వెళ్ళిపోయింది. డైరెక్ట్గా రేఖ దగ్గరకు వెళ్ళి అక్కడే ఉన్న శ్రీధర్తో రే శ్రీ, మాకు టికెట్స్ బుక్ చేయి, మేము వెళ్ళిపోతాం అన్నది. ఏమైందత్తా అని అడిగాడు ఆశ్చర్యంగా. ఇంకేం కావాలి, మీ కోడలు నాకు సరిగ్గా భోజనం కూడా పెట్టడం లేదు అంటుంటే వెనకే వచ్చిన మయూక మరి తాతగారు ఎలా తింటున్నారు అని అడిగింది. చూడు మయూక, నీ కోపం నా మీదనే కదా, మా అమ్మనెందుకు ఇబ్బంది పెడుతున్నావు? ఓహో అర్థమైంది, నిన్ను వెళ్లకుండా చేశామనే కోపంతో ఇదంతా చేస్తున్నావేమో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేనైతే నిన్ను ఆపలేదు అన్నది రేఖ. శ్రీధర్ మయూక ఏం చెప్తుందా అని కుతూహలంగా చూశాడు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ రేఖా గారు, మీరు అడిగితే నేను ఆగేదాన్ని కాదు. అంకుల్ అడిగారు కాబట్టి ఆగాను. అండ్ ఈ 3 రోజులు నేను చెప్పిందే వినాలి, నేను వండిందే తినాలి అంటూ వెళ్ళిపోయింది. శ్రీధర్ ముసి నవ్వులు నవ్వుకుంటూ బయటకు వెళ్ళిపోయాడు. రేఖ వెంటనే ధ్రువ్కి కాల్ చేసింది. ధ్రువ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మమ్మీ అన్నాడు. నాన్న, మీ మయూకని నీతో తీసుకెళ్ళు, నాకు నయ్యా పైసా అభ్యంతరం లేదు అంటూ ఫోన్ పెట్టేసింది. పక్కనే ఉన్న బుజ్జి వాటల్లుడు అని అడిగాడు. షూ, నా వల్ల కాదు మామ్స్, ఈ అత్తా కోడలకి నిమిషం పడటం లేదు అన్నాడు మనోడు. డోంట్ వరీ, పీకాక్ గర్ల్ వెరీ టఫ్ గర్ల్, లయన్ సిస్టాని ఓ లైన్లో పెట్టేస్తుంది అన్నాడు నవ్వుతూ. ఏం పెట్టడమో ఏంటో మామ్స్ అంటూ కారు స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాడు. ధ్రువ్ ఇంటికి వచ్చేసరికి రేఖ ఆంటీ మళ్ళీ కొత్త డ్రామాకి తెర తీసింది. ఏమైంది మమ్మీ, ఎందుకలా అన్నావు అని అడిగాడు. నాకు తనని ఆపడంలో ఎటువంటి శాడిజం లేదు, కావాలంటే తీసుకెళ్ళు అన్నది. ఎందుకు మమ్మీ అలా అంటావు, తనేమీ వస్తా అనలేదు, నేను రమ్మంటే తనే రానన్నది. పైగా నిన్ను ఈ కండిషన్లో వదిలేసి రానంటేనే నేను ఓకే అన్నాను. నువ్వు ఎక్కువ ఆలోచించకుండా రెస్ట్ తీసుకో అంటూ నవ్వేసి వెళ్ళిపోయాడు. బయట మయూక తన చేయి పట్టుకుని బరబరా లాక్కెళ్ళింది. ఏంటి స్టోరీ అల్లావు మీ మమ్మీకి? నేను వెళ్ళను అన్నానా? హవ్వా అంటూ నోరు మూసుకుంది. మనోడు ఓ సిట్టింగర్ డార్లింగ్, అలా అంటే తనకి కొంచెం సాఫ్ట్ కార్నర్ వస్తుందేమో అని ఆశ అంటూ నవ్వాడు. సాఫ్ట్ కార్నర్ లేదు, హార్డ్ కార్నర్ లేదు, ఆవిడ మారదు, అదంతే. నువ్వు వెళ్ళి వచ్చినా ఆవిడలో మార్పు రాదు అంటూ మూతి బిగించింది. ఇదిగో ఈ నెగిటివ్ థింకింగే వద్దనేది. యూ కెన్ ట్రై మై డియర్ చెర్రీ అంటూ లిప్స్ అందుకోబోతుంటే ఏమన్నా అంటే ఇలా లాక్ చేస్తావు అంటూ తనని తోసింది. నాకు అర్థమైంది చెర్రీ నీ బాధ అంటూ దగ్గరికి తీసుకోవాలని చూశాడు. కానీ పీకాక్ గర్ల్ సీరియస్గా వెళ్ళిపోయింది. చూస్తుండగానే చీకటి పడింది. 2 వోల్వో ఏసీ బస్సులు బుక్ చేశాడు టూరిస్ట్ బాబు. మయూక అసలు తన వైపు చూడటం లేదు. మనోడు చిట్టి గుండె అల్లాడిపోతోంది. అందరికీ జాగ్రత్తలు చెప్పి బయలుదేరారు. ధ్రువ్, బుజ్జి, చిన్న. వెళ్ళేప్పుడు కూడా తనకి కనపడలేదు. కార్ ఎక్కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. చెర్రిగాడు మళ్ళీ డెవిల్ అయ్యాడు అనుకుంటూ ఓ ఫీల్ అయ్యాడు. భార్గవి వచ్చి బుజ్జికి జాగ్రత్తలు చెప్తుంటే మనోడికి సంఖ్య తిరిగింది. సైక్ బయటకు వచ్చాడు. మామ్స్, కార్ ఎక్కువ టైం అయింది అంటూ కారు స్టార్ట్ చేశాడు. బుజ్జి భార్గవి చేయి పట్టుకుని మృదువుగా నొక్కుతూ ఐ మిస్ యూ సో మచ్ గులాబీ అంటుంటే మీ టూ అంటూ నవ్వింది భార్గవి. మనోడు కార్ హార్న్ కొడుతుంటే బుజ్జికి అర్థమైంది. అవును, వేరీ స్మైలీ అని అడిగాడు. తను చదువుకుంటోంది, నువ్వు కారు ఎక్కు అంటుంటే
బుజ్జి నాలుక బయటకు చాపి తొక్కలే దోసార్ మన బస్సులు వెళ్ళే వరకు మూవ్ అవ్వవులే కానీ యు కమ్ అయితే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అన్నాడు. ఇది మీ అఫీషియల్ టూర్, మన పెళ్ళయ్యాక నలుగురం హనీమూన్కి వెళ్దాం అంటూ సిగ్గుపడుతుంటే ధ్రువ్ తల బయట పెట్టి మామ్స్ నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వచ్చేయి అంటూ కారు పోనిస్తుంటే చెల్లి రాలేదని బావగాడికి రగిలిపోతోంది అనుకుంటూ చిన్న నవ్వుకున్నాడు. శ్రీధర్ వచ్చి అరే కారు తీసుకెళ్తున్నావు, మరి మేం బయటకు వెళ్ళాలంటే ఎలారా అంటూ డోర్ తీసి కూర్చున్నాడు. బుజ్జి ఇంక వెళ్ళు అంటూ తనని తోసింది భార్గవి. బుజ్జి తనని వదల్లేక వెళ్ళాడు. మయూక రావడం చూసి భార్గవి ఏంటి మయూ కిందకి రాలేదు, ధ్రువ్ నీకోసం చాలా వెయిట్ చేశాడు అన్నది. చేస్తాడులే చేయనివ్వండి అంటూ ఫోన్ ఛార్జింగ్ పెట్టింది. ఏమైంది మయూ అంతా ఓకేనా అని అడిగింది. ఓకే అంటూ కూర్చుంది. లేదు మయూ నాట్ ఓకే, అసలు ఏమైంది నీకు, నేను చూసిన మయూకానేనా అంటూ భుజంపై చేయి వేసింది. ఆవిడ ఓవర్ యాక్షన్ చేస్తుంటే మండిపోతుంది, కావాలని చేస్తోంది. అదేమంటే అందరూ ఆవిడని ఇంప్రెస్ చెయ్యని నాకే సలహాలిస్తున్నారు. ఇంప్రెస్ అనేది కావాలని చేస్తే వచ్చేది కాదు, ఆవిడంతటా మారితే వస్తుంది. కానీ ఆవిడ మారదు. అయినా ఒక్కసారి ఇంప్రెస్ చేయాల్సి వస్తే లైఫ్ లాంగ్ అలాగే చేయాలి, నాకు అది ఇష్టం లేదు అన్నది. యు ఆర్ కరెక్ట్, అందులోనూ రేఖా గారిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నీకు లేదు. కానీ ధ్రువ్ కోసమైనా నువ్వు ఆవిడని భరించాలి, తప్పదు. నీ ప్రాబ్లం నాకు అర్థమైంది, ఎప్పుడూ మనదే పై చేయి అవ్వదు, ఒక్కోసారి కొంచెం డౌన్ అయినా మళ్ళీ లేచి నిలబడాలి, తిరిగి గట్టిగా ఇవ్వాలి అన్నది. ఓకే అంటూ ఆలోచనలో పడింది మయూక. ఇక్కడ సుజిత్కి ఫోన్ వచ్చింది రిత్విక నుంచి. సుజీ మొత్తానికి మయూక లేకుండానే ధ్రువ్ స్టార్ట్ అయ్యాడోచ్, నా ట్రయల్స్లో నేనుంటా అంటూ నవ్వింది. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ ఫోన్ పెట్టేశాడు. అప్పటికే తన ఎంపీ మామ ఇచ్చిన సలహా మేరకు తన పేరెంట్స్కి రిలాక్సేషన్ అని చెప్పి ఆ ముందు రోజే గోవా చేరుకున్నాడు. ఆయనకి సుజిత్ అంటే వల్లమాలిన ప్రేమ. తన మేనల్లుడిని ఇలా వీల్ చైర్కి అంకితం చేసిన ధ్రువ్ పతనం చూడాలని తన పనులన్నీ పక్కన పెట్టి మరీ వచ్చాడు. వీఐపీ గెస్ట్ హౌస్ తీసుకుని మరీ దిగారు. మావయ్య ఆ అమ్మాయి పేరు హారిక, 2nd ఇయర్ స్టూడెంట్ అంటూ ఫోటో ఇచ్చాడు. ఆయన అది చూసి నవ్వుతూ వీళ్ళ నాన్న మన పార్టీ ఎమ్మెల్యే అన్నాడు. అయితే రేపు క్యారవెన్లో ఈ పిల్లని కిడ్నాప్ చేస్తే సరిపోతుందా అని అడిగాడు ఆత్రంగా. ఆయన నవ్వుతూ ఒక్కదాన్నే చేస్తే ఎలా, తనతో పాటు ఇంకో 2 కిడ్నాప్ చేసి వారం రోజుల పాటు దాచేస్తాం. ఆల్రెడీ మాల్దీవ్స్లో మిస్సింగ్ కేసు ఒకటి అయ్యింది, ఇప్పుడు ఇది 2వది, అందులోనూ వీఐపీ కూతురు, ప్రెజర్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ధ్రువ్గాడు లాక్కోలేక పీక్కోలేక అల్లాడిపోతాడు అంటూ నవ్వాడు. అది మాత్రమే చాలదు మావయ్య, వాడు జైలుకు వెళ్ళాలి, వాడి బిజినెస్ తగ్గిపోవాలి, ఆ మయూక కుళ్ళి కుళ్ళి ఏడవాలి అన్నాడు. చూస్తావురా అంతా చూస్తావు అంటూ భుజం తట్టాడు. నీకు సతీష్ తెలుసు కదా, రిత్విక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్ అని అడిగాడు. తెలుసు, 2-3 సార్లు పార్టీలో కలిశాను, లాస్ట్ టైం ఎలక్షన్స్కి ఫండ్స్ కూడా ఇచ్చాడు. ఆయన గారికి రిత్విక అని ఒక టింగరి కూతురు ఉన్నది, ఆ ధ్రువ్గాడిని పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది. విచిత్రం ఏంటంటే అది ఆ ధ్రువ్కి నేను మయూకాకి ఒక్కసారే ప్రపోజ్ చేశాం. ఇద్దరికి నో చెప్పి ఆ తర్వాత వాళ్ళిద్దరూ లవ్లో పడ్డారు. అంతే, మా ఇద్దరికి డైజెస్ట్ అవ్వలేదు. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ రిత్విక కూడా ఇక్కడికి వస్తోంది. ఆ ధ్రువ్గాడిని తన వైపు తిప్పుకుంటా అది ఇది అని పిచ్చి ఆలోచనలు చేస్తోంది అన్నాడు. పిచ్చి ఏంటి అంటూ నవ్వాడు ఆయన. కాకపోతే ఈ ధ్రువ్గాడు దీన్ని తన దరిదాపుల్లోకి రానివ్వడు, తేడా వస్తే చంపేస్తాడు అన్నాడు. ఆగాగు, ఏమన్నావు? తన దరిదాపుల్లోకి రానివ్వడా అంటూ లేచి, అయితే 2 విధాలుగా వాడిని ఇరికిస్తే పోలే అంటూ నవ్వాడు. అర్థం కాలేదు అంటూ మొహం పెట్టాడు మనోడు. ఆయన తన ప్లాన్ చెప్పగానే, కానీ రిత్వి అంటుంటే నీకు ధ్రువ్ మీద పగ ముఖ్యమా లేక రిత్విక మీద జాలి ముఖ్యమా అంటూ సీరియస్గా చూశాడు. ధ్రువ్గాడి పతనం నేను చూడాలి అన్నాడు. కదా, అయితే నేను చేసేది కామ్గా చూడు అంటూ వెళ్ళిపోయాడు. సారీ రిత్వి, నువ్వు నన్ను మంచి ఫ్రెండ్ అనుకున్నావు, కానీ నేను నిన్ను చీట్ చేయాల్సి వస్తుంది అనుకున్నాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 11కి అందరూ గోవాలో ల్యాండ్ అయ్యారు. అందరికీ రూమ్స్ చూపించి ధ్రువ్ బుజ్జి రెడీ అవ్వడానికి వెళ్ళారు. అక్కడ లోకల్ మేనేజర్ వచ్చి 3 గంటలకు కార్నివల్ స్టార్ట్ అవుతుంది, బట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి, ముఖ్యంగా అమ్మాయిలు అన్నాడు.
ఇట్స్ ఓకే, మేం చూసుకుంటాం అన్నాడు ధ్రువ్. అనుకున్నట్లే 3 కల్లా రెడీ అయ్యి అందరూ బయటకు వచ్చారు. చూడండి, మీరంతా ఒకచోటే ఉండాలి, ఎవరు ఎటూ వెళ్ళకూడదు, ముఖ్యంగా ఆడలేడీస్ మీరు అని చెప్పాడు. అప్పటికే మొహానికి స్కార్ఫ్ కట్టుకుని వాళ్ళకి కొంచెం దూరంలో నిల్చుని ధ్రువ్ వైపు చూస్తోంది రిత్విక. లక్స్ గ్రీన్ షర్ట్, రెడ్ బ్రిక్స్ ప్యాంటుతో చూడగానే ముద్దు వచ్చేస్తుంటే నైట్ లోపు చూడు అనుకుంటూ నవ్వుకుంది. అందరికీ జాగ్రత్తలు చెప్పి తనతో తీసుకెళ్లాడు. ముందు చీర్ గర్ల్స్ డ్యాన్స్తో మొదలైంది కార్నివల్. వాట్ స్మాల్ బాయ్, నవ్వు మాత్రం నాకు ఆడలేడీస్ అందరూ అందంగా కనపడుతున్నారు అంటూ భుజంపై చేయి వేశాడు బుజ్జి. చిన్న ఎగదిగా చూస్తూ కొంచెం తట్టుకోండి, భార్గవి మేడంకి తెలిస్తే ఇంకా అంతే అన్నాడు. వాట్ ఐ సేయింగ్ అంటే లవ్ ఫెయిల్యూర్లో ఆడలేడీస్ వ్యాంప్ లేడీ విలన్స్ లాగా కనిపించేవాళ్ళు. నౌ నా గులాబీ రాగానే ఈ వరల్డ్ అంతా కలర్ఫుల్గా అనిపిస్తోంది అన్నాడు నవ్వుతూ. ధ్రువ్ మాత్రం అందరినీ అబ్జర్వ్ చేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. రాను రాను జనం ఫుల్గా వచ్చేశారు. రిత్విక ఆ గుంపులో చేరి ధ్రువ్కి దగ్గరగా వెళ్ళింది. నెమ్మదిగా తన హ్యాండ్ బ్యాగ్లో నుండి ఇంజెక్షన్ బయటకు తీసింది. ఈ రిత్విక ధ్రువ్కి ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఏం చేయబోతుందో తర్వాతి అప్డేట్లో తెలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, మరొక భాగంతో కలుసుకుందాం.